ఈ నెల 13, 14వ తారీఖున సత్యవేడు గంగ జాతర జరుగుతున్న సందర్భంగా పోలీసు వారి ప్రజలకు ఇస్తున్నటువంటి సూచనలు. ఆ రోజు సత్యవేడు పట్టణ నడి బొడ్డున రోడ్డు మధ్యలో గంగమ్మ తల్లి కొలువై ఉన్నందున అదే ప్రాంతంలో అక్కడ ఏర్పాటు చేస్తారు గంగ జాతర. ఆ సందర్భంగా రోడ్డు మొత్తం బ్లాక్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఇది నిత్యము వందలాది వెహికల్స్ ఆ రోడ్డులో వెళ్ళవలసి ఉంది. అయితే గంగ జాతర సందర్భంగా ప్రతి సంవత్సరం అది రోడ్డు బ్లాక్ చేస్తుంటారు. కాబట్టి దీనికి ఇది ఊతుకోట సైడ్ నుంచి వచ్చేటువంటి వాహనాలకు సూచన. అదే విధంగా మాదరపాకం తమిళనాడు వైపు నుంచి సత్యవేడు మీదుగా ఆంధ్రాలోకి వచ్చే వెహికల్స్ ను మాదరపాకం చెక్ పోస్ట్ దగ్గర, అంటే సత్యవేడు పట్టణ శివార్లలో ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ చెక్ పోస్ట్ నుంచి అవి తిప్పి ట్రాఫిక్ మళ్లింపు వెనక్కి పంపిస్తాం ఇవి. అదే విధంగా తమిళనాడు పత్రికల ద్వారా కూడా ఇది తమిళనాడు ప్రజలకు తెలియజేస్తాము. ఇది ఇవి రెండు. అదే విధంగా శ్రీ సిటీ వైపు నుంచి వచ్చే వాహనాలు, భారీ వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్లింపు చేయడానికి కాళాసి వైపు నుంచి, శ్రీ సిటీ వైపు నుంచి వచ్చే వాటిని కడూరు క్రాస్ దగ్గరే ఆపి ప్రతి వాహనాన్ని ఎక్కడికి వెళ్తుందని అడిగి సత్యవేడు టౌన్ వైపు వస్తుంది అంటే వాటిని తిప్పి తడా మీదుగా మరలిస్తాము. అదే విధంగా 1, 2 మిస్ అయిపోయి వచ్చే వాహనాలను సత్యవేడు మండలంలో చివర, అంటే పాలగుంట క్రాస్ దగ్గర ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి టౌన్ లోకి రానివ్వకుండా వెనక్కి తిప్పి పంపిస్తాము. అదే విధంగా ఇక పట్టణంలో చూసుకున్నట్టయితే పట్టణంలో అది మొత్తం రోడ్డు, మెయిన్ రోడ్డు బ్లాక్ కావడంతో ఈ తమిళనాడు మాదరపాకం నుంచి వచ్చే వాహనాలు, కార్లు కానీ, మోటార్ సైకిళ్లు కానీ, ఆటోలు అన్నింటినీ సత్యవేడు హరిజనవాడ గుండా మరలించి వైఎస్ఆర్ విగ్రహం స్టాచ్యూ వరకు అక్కడ బయటికి ఎగ్జిట్ అవుతాయి. ఆపోజిట్ పోకుండా అక్కడ సిబ్బందిని ఏర్పాటు చేసి వన్ వేగా దాన్ని చేస్తాం. అదే విధంగా పల్లబ్ వీధిలో కాళాసి వైపు నుంచి వచ్చే వాహనాలను పల్లబ్ వీధిలో మరలించి తమిళనాడు వైపు తిప్పుతాము. దానికి ఆపోజిట్ రాకుండా ఎగ్జిట్ లో కూడా సిబ్బందిని ఏర్పాటు చేస్తాం. జాతర రోజు చూసుకున్నట్టయితే టౌన్ లో మొత్తం ముందు రోజు 13వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి నెక్స్ట్ 15వ తారీఖు ఉదయం దాకా ఎటువంటి 2 వీలర్స్ కూడా వాహనాలు అనుమతించబడవు. వాటిని తెలుగంగ కాలువ వైపు మీదుగా కంప్లీట్ గా మళ్లిస్తాం. ఆ విధంగా ప్రజలకు ఏర్పాటు చేస్తున్నాము. ఇది ట్రాఫిక్ దానికి రిలేటెడ్ గా ఇవన్నీ ప్రజలకు ఏ ఇబ్బంది లేకోకుండా వన్ వేలనే ఏర్పాటు చేస్తాం. చెక్ పోస్ట్ అన్ని 4 చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నాం. ఇందుకోసం దాదాపు 18 మంది మన పోలీస్ స్టాఫ్, 12 మంది ప్రజల సహకారంతో 12 మంది ట్రాఫిక్ వాలంటీర్స్ పెట్టుకుని నిరంతరాయంగా 3 షిఫ్ట్ల చొప్పున 24x7 దాదాపు వారం రోజుల పాటు 8 రోజులు దాదాపుగా ట్రాఫిక్ మళ్లింపు చేయడం జరుగుతుంది. అది రేపు ఈ ఆదివారం నుంచి వచ్చే ఆదివారం వరకు దాదాపు 8 రోజుల పాటు ఈ ట్రాఫిక్ మళ్లింపు చేస్తాం. ఇది ప్రతి సంవత్సరము ఎప్పటిలాగా జరుగుతున్న విధంగానే ఈ విధంగా మరింత నీట్ గా నిర్వహిస్తాం ఈ ట్రాఫిక్ మళ్లింపు. ఇకపోతే గాంజా తాగి కొంచెం అల్లచిల్లరగా తిరిగే వాళ్ళ గురించి చాలా సీరియస్ గా స్టెప్స్ తీసుకుంటాం. వాళ్ళ కోసం కొన్ని కిట్లు కూడా తీసుకురావడం జరిగింది. ఈ కిట్ ఉపయోగిస్తాం. మాకు ఎవరైనా అనుమానం ఉన్నట్లయితే వాళ్ళు మాకు తాగి ప్రత్యక్షంగా దొరకాల్సిన అవసరం లేదు. వాళ్ళు 2 నెలల లోపల ఎప్పుడు గంజా సేవించినా కూడా ఈ కిట్ ద్వారా వాళ్ళు గంజా సేవించారా లేదా అన్న విషయం మాకు బహిర్గతం అవుతుంది. ఒకవేళ గంజా సేవించాలని పాజిటివ్ వస్తే అతన్ని పట్టుకొని నీకు ఎవరు అమ్మారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఏమి అనేది చివరి దాకా వేటాడతాం. ఆ విధంగా గంజాని ఇక్కడ నిర్మూలిస్తాం. అదే విధంగా ఈ మన సత్యవేడు పట్టణంలో కూడా వాళ్ళపైన ప్రత్యేక నిఘా ఉంచాం. దాదాపుగా ఈ రౌడీ షీటర్స్ ను, అదే విధంగా ఈ కొంచెం అల్లరి చేసే వాళ్ళు, గొడవలు చేసే వాళ్ళని 20 మందిని గుర్తించాం. వారందరినీ మొదలు పెట్టాం. వారందరినీ మన మండల తహసీల్దార్ వారి వద్ద వాళ్ళని హాజరుపరిచి బౌండ్ ఓవర్ కేసులు వాళ్ళని ప్రజలంతా వస్తుంటారు. వాళ్ళకి ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా ప్రత్యేక దారి చూపించడం జరిగింది. జనరల్ గా వచ్చే పిలిగ్రిమ్స్ కి క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కొంచెం ప్రజలకి, భక్తులకి మా యొక్క ముఖ్య మనవి ఏమిటంటే అక్కడికి వెళ్ళి ఎక్కువసేపు లేకోకుండా వెనుకుండే వారికి కూడా సమయం ఇవ్వాలి. కాబట్టి కొంచెం స్పీడ్ గా కదలమని చెప్తుంటాం. దయచేసి దాన్ని తప్పుగా అనుకోకూడదని ప్రజల్ని మేము విన్నవించుకుంటున్నాము. ఇది ఆలయ కమిటీ మెంబర్స్, అదే విధంగా ఆలయ కమిటీ ఏదైతే ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఉంటారో వారు, మరి మేము
ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, పంచాయతీ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ వీరన్ని కోఆర్డినేషన్ కోసం ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరితో కూడా కోఆర్డినేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఈ ఈ కమిటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ముందుగానే పాసులన్నీ తీసుకొని యథావిధిగా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా అన్ని విధాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాతర సందర్భంగా ఎవరు ఏమి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇమ్మీడియట్ గా మాకు చెప్తే సకాలంలో వెంటనే స్పందించి తీసుకుంటాం. దీనికి సంబంధించి ఊరేగింపు సమయంలో 2 స్పెషల్ పార్టీలు, తర్వాత ఒక ఆర్మూర్ రిజర్వ్ పార్టీ దాదాపుగా 30 మందితో చుట్టూ తాడు కట్టుకొని అమ్మవారిని ఊరేగింపు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ఊరేగింపుగా తీసుకెళ్లి ఆ కొలువు చేసేంత వరకు ఈ స్పెషల్ పార్టీలు ఉంటాయి. జిల్లా కేంద్రం నుంచి ఇవి వస్తాయి. అదేవిధంగా ఒక డిఎస్పీ గారు, 2 సిఐలు, 11 మంది ఎస్ఐలు, 15 మంది ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్స్, 100 మంది కానిస్టేబుల్స్ తో ఈ బందోబస్తు ఏర్పాటు చేయడానికి కావాలని చెప్పి ఎస్పీ గారిని విన్నవించడమైనది. ఆ వచ్చిన సిబ్బందితో మనము ఈ బందోబస్తు సత్యవేడు గంగ జాతరని మా బాధ్యతగా మేము ఎటువంటి అల్లరి లేకుండా చేయడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలంతా దీనికి ప్రతి సంవత్సరం సహకరించిన విధంగానే ఈ సంవత్సరం కూడా సహకరించాలని కోరుకుంటూ పత్రమాసంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఏది వాటితో పిల్లర్తో దీన్ని చించి 2-3 చుక్కలు వేసినామంటే 2 మార్కులు వస్తుంది. తెలుసు కదా ఇది ప్రభుత్వము అంటే గుడ్ థింగ్స్ బ్యాడ్ థింగ్స్ ఎట్లా ఉంటాయి ఎఫెక్ట్ అనేది చెప్పడానికి